మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృషభ రాశి వృషభ రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం చాలా అనుకూలమైన స్థితి అనేది ఉంది. అయితే లాభాధిపతి వక్రంలో ఉండటం వల్ల కొంత ప్రతిస్తంభన, అంటే ఏదైనా సరే ఒక పని పూర్తవ్వాలి అనుకుంటే కనుక ఆ అయ్యే పనుల్లో కొంత ఆలస్యాలు, ప్రతిబంధకాలు ఎదురవచ్చు. కానీ అంతిమంగా పోరాడితే ఖచ్చితంగా పోయేదేమీ లేదు కాదు, విజయమే లభిస్తుంది అనేది కూడా ఈ వృషభ రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఏదైతే మరి మిగతా గ్రహాల యొక్క మార్పులు కూడా వీరికి మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఈ సెప్టెంబరు 16వ తారీఖులోపు ఏమైనా సరే స్థిరాస్తులు అలాంటివి పెంపొందించుకోవాలి అనుకుంటే కనుక సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఏదైనా అమ్మకానికి పెట్టినప్పటికీ కూడా అటు పాత వస్తువులు అమ్ముదాం అనుకున్న వాహనాలు కానీ ఇలా ఏమైనా సరే మనం క్రయ విక్రయాలు రెండింటికి కూడా ప్రస్తుతం అయితే కనుక సెప్టెంబర్ 16 వరకు ఎక్కువ అనుకూలమైన స్థితి వృషభ రాశి వారికి ఉంటుందని కూడా చెప్పచ్చు. వృషభ రాశి వారు జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే కనుక 2 విషయాల్లో వీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఏ 2 విషయాల్లో అనేది కనుక చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మరి ఇంచుమించుగా సెప్టెంబరు 13వ తారీఖు నుంచి కుజుడు తులారాశిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఏదైనప్పటికీ కూడా కొంత ఇటు యువతీ యువకులు అవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కొంత ఈ కామ వికారాలతో కానీ లేదా కొంతవరకు వారి వారి యొక్క వ్యసనాలు బలహీనతల వల్ల కానీ కొంత తప్పిదాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కనుక ఆయా విషయాల్లో మరి ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది, ఏదైనా మరి ఇలాంటివి ఎప్పటికైనా మరి చెరిపే కనుక మనం వెరుపు లేకుండా వెళ్దాము అనుకుంటే కనుక ఇబ్బంది పడటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ముఖ్యంగా సెప్టెంబరు 13 ఇంచుమించుగా 14వ తారీఖు తర్వాత నుంచి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. ఇక భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ప్రస్తుతం అయితే కనుక మరి పంచమంలో కుజుడు ఉంటే తర్వాత 6వ ఇంట్లోకి గోచారరీత్యా కుజుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. కనుక 6వ ఇంట్లో కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. కనుక ఆ రకంగా భార్యాభర్తల మధ్య అనురాగం పెరగటం అనేది ఉంటుంది. ఎవరైతే మరి సంతాన పరంగా కూడా అభివృద్ధి కోరుకుంటున్నారో వారి యొక్క సంతానం కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. అలాగే సంతాన పరంగా ఏదైనా సరే ఒక మధురమైన క్షణాన్ని వీరు స్మృతి పదంలో నిలుపుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుధుడి యొక్క ప్రతిస్తంభన తొలగిపోవటం, మరి తన శత్రురాశి అయిన కర్కాటకం నుంచి తన మిత్రరాశి అయిన సింహంలోకి ప్రవేశించటం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి కలిసి వచ్చే అంశాలుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మరి శుక్రుడు వీరికి, అంటే రాశ్యాధిపతి శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇచ్చే ప్రాంతంలోనే ఉండటం అనేది కూడా వీరికి కలిసి వచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి అద్భుతమైన యోగ్యవంతమైన కాలంగానే మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా ఉగాది నుంచి కూడా ఏదైతే వృషభ రాశి, మకర రాశి, తర్వాత మరి తులారాశి వారికి ప్రతి నెలలో కూడా కొన్ని మంచి మంచి గ్రహస్థితి అనేది ఇంకా కొన్నాళ్ళు అయితే నెలకొంటుంది. కనుక ఏదైనా సరే అటు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునేవారు కానీ, తమ యొక్క వ్యాపారాలని విస్తరింపు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నవారికి కానీ, తర్వాత మరి యొక్క ఉద్యోగాల్లో కూడా ఏమైనా సరే మార్పుల కోసం అన్వేషించే వారికి కూడా ప్రస్తుతం ఉన్న గోచారం అయితే కనుక సహకరిస్తుంది. ఇందాకే చెప్పాం, మనం ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే కనుక ఏదైనా సరే నడవడిక, నడత అనే విషయాల్లో కొంత జాగ్రత్త పడితే మనకి చాలా మంచి కాలంగానే చెప్పాల్సింది. అయితే మరి ఇబ్బందులు ఏంటయ్యా, ఎక్కడున్నాయా అంటే కనుక మరి ప్రస్తుతం నాన్న గారికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడడానికి కానీ, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో ఒక నిలకడ లేకపోవటం, ఒక 2-3 రోజులు బాగున్నారు ఇంకా పర్వాలేదు అనుకుంటే మళ్ళీ ఏదో రకంగా రోగం తిప్పపెట్టడం, తద్వారా వీరు కొంత మానసిక ఒత్తిడికి లోనవటం అనేది కూడా ఉంటుంది.
ఇక సెప్టెంబర్ నెలలోనే కాకుండా గత ఇంచుమించు ఆగస్టు నుంచి ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్ 16 వరకు కూడా వీరు ఏదైనా సరే మనం ఏదైనా ఉల్లాస యాత్రలు చేయాలన్నా, బంధుమిత్రాదులతో ఆనందంగా గడపాలన్నా కూడా వృషభ రాశి వారికి సాధ్యం అవుతుంది కూడా. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకుని ఎవరైనా సరే మరి ప్రయత్నాల్లో ఉంటే కనుక వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళటం అనేది కొంత సెప్టెంబర్ 16 తర్వాత నుంచి అనుకూలత ఉంటుంది. సెప్టెంబర్ 16 లోపు ఏదైనా సరే కులాంతర, మతాంతర ప్రేమ వివాహాల వారికైతే గనక ఈ సెప్టెంబర్ 16 లోపు అనుకూలం. మరి సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహానికి వాటి అన్నిటికీ కూడా సెప్టెంబర్ 16 దాటిన తర్వాత వాటికి సంబంధించిన ప్రయత్నాలు కనుక గట్టిగా చేసినట్టయితే కనుక నోరు తీపి చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక మరి సెప్టెంబర్ 16 తర్వాత నుంచి మొదలు పెట్టుకోవచ్చు. వ్యాపారస్తుల్లోకి వచ్చేప్పటికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత మరి శానిటరీ హార్డ్వేర్కి సంబంధించిన అంశాల్లో ఉన్నవారికి కొంత ప్రతిస్తంభన అయితే ఉంటుంది. కానీ అంటే లాభాలు ఎప్పటికప్పుడు వస్తున్నట్టు అనిపిస్తాయి, లేదా ఆ పనులు అయిపోతాయి అనుకుంటే మళ్ళీ అవి వాయిదా పడుతూ ఉంటాయి. కొంత ఆ రకమైన ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ద్రవ పదార్థాలు అమ్మేవారి విషయంలో కూడా కొంత ఇలాంటి ప్రతిస్తంభన అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఇతర వ్యాపారాల్లో ఉన్న వారికి మాత్రం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇక వీరు జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే మరొక విషయంలోకి వచ్చేప్పటికి ఆర్థిక ప్రణాళిక అనేది కూడా కొంతవరకు అవసరం. సాధారణంగా డబ్బు విషయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉందామో అనుకున్నప్పటికీ కూడా కొంత తలంపుగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావటం అనేది అయితే ఉంటుంది. కానీ సెప్టెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆర్థికంగా కొంత వృద్ధిలోకి రావటం, లేదా ఆదాయ వనరులు పెరగటం, ఇతరులతో కూడా మంచి అనిపించుకోవటం, ఇతరుల తద్వారా మేలు జరగటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇంకా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాల్లో మాత్రం కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఎప్పటికెప్పటికి ఏదైనా సరే దగ్గరదాకా వెళ్ళవలసిన పరిస్థితి రావటం, చివరికి వచ్చేప్పటికి ఏదైనా సరే ఇటు వీసాలో కానీ ఇతరత్ర కానీ సమస్యలు ఎదురయ్యి మళ్ళీ తాత్కాలికంగా ఆయా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎదురవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికీ మరి విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి అని కనుక ప్రశ్నించుకున్నట్టయితే కనుక అక్కడ మరీ అభివృద్ధికి బీజం పడేంత పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు అయితే లేవు. అలాగని ఉన్నపడంగా మరి వారి వారి స్వదేశాలకి అడుగు పెట్టవలసిన అవసరం ఉండదు. అలా ఏదో మధ్య మార్గంగా సాగిపోతూ ఉంటుంది తప్ప మరీ మంచి జరుగుతుంది అని అయితే కనుక ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో మనం చెప్పలేము. ఇక ఇతరత్ర చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే మరి ఈ వైద్య రంగంలో చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యంలో ఉన్నవారికి, తర్వాత ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన వైద్య రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి మంచి మార్పులు రావడానికి, లేదా మంచి ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఈ నెలలో మరి వృషభ రాశి వారు ఇందాకే చెప్పుకున్నాం, వారి వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దిగజారకుండా, నడవడిక దెబ్బతినకుండా కొంత జాగ్రత్త పడితే కనుక ఈ నెల వీరికి కూడా మంచి మాసంగానే సెప్టెంబరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సెప్టెంబర్ నెలలో మరి ఎవరికి గ్రహస్థితి అనుకూలకంగా ఉన్నా, అనుకూలకంగా లేకపోయినా ఈ నెలలో వీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు ఆంజనేయుడు. మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి దర్శనంకి వెళ్ళటం, ఈ రకంగా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా సరే మనం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం ఆంజనేయ మహాబలాయ ధీమహి ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఇది శక్తానుసారం చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. మరి ఏదైనా స్విచ్ వర్డ్గా మనం చదువుకోవాలనుకుంటే కనుక కాపర్ 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 అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మరి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు.